నేటి రోజుల్లో క్రైస్తవ సమాజాల మీద, సంఘాల మీద దాడులు, హత్యలు, దారుణాలు జరగడానికి కారణం చావ సచ్చిన క్రైస్తవ్యం అయిపోయింది. సేవకుల్లో రోషం ఎక్కడా? మోకాళ్ళ ప్రార్థన ఎక్కడా? కూలిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టాలి. రోషము కలిగిన పోరాట పటిమతో లేగాలి క్రైస్తవ్యం. క్రైస్తవ్యమా, మేలుకో, మేలుకో. శత్రువు ఇంకా నీ మెడ మీద పట్టుకొని బలవంతంగా వంచి నీ మీద కాళ్ళుతో నడుస్తున్నాడంటే సేవ చచ్చిన క్రైస్తవుడా? కావాల్సింది ప్రభువుకి. ప్రతి క్రైస్తవుడు నీ మీద శత్రువు జయాన్ని పొందుతున్నాడంటే నీలో ప్రార్థన యావత్ చచ్చింది. నువ్వు నిక్కి నిలవాలి, మోకాళ్ళ మీద ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలి. నువ్వు గనక నికరంగా మోకరించి ప్రార్థన చేస్తే పునాదులు కదులుతాయి. యేసు నామములో పాతాళపు పున సాతాను కోటలు కదులుతాయి.